హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి టాక్స్. ఏంటి అన్నం పెట్టేసి ప్లేట్లో అన్నం పెట్టేసి చూపిస్తున్నా అనుకుంటున్నారు కదా. ఏమీ లేదండి, నేనైతే పచ్చళ్ళు అన్నీ చూపిస్తున్నాను అనమాట. మధ్యలో పెట్టేసింది అయితే మనం మామిడికాయ చట్నీ ప్రిపేర్ చేసినప్పుడు ముక్కలు వేయకముందు సోగిపొడి అని తీస్తాం కదా, అది సోగిపొడి అనమాట. చుట్టూ వేసింది పొయ్యిరింపు నూనె అనమాట. ఇక్కడ పెట్టేసింది అయితే మామిడికాయ ఉడకబెట్టిన చట్నీ అనమాట. మనం పోపు చేసుకున్నప్పుడు కొంచెం నూనె పక్కకు పెట్టేసుకుంటూ ఉంటాం కదా, ఆ నూనె వేసుకొని మనం ఈ చట్నీ కొత్త చట్నీలు కలుపుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ పెట్టేసింది అయితే మామిడికాయ ఆవకాయ చట్నీ అనమాట. నెక్స్ట్ అయితే మామిడికాయ పల్లి చట్నీ. ఇప్పుడు ప్రజెంట్ పెట్టేసింది అయితే మామిడికాయ పెసర చట్నీ అనమాట. ఈ పెసర చట్నీ అయితే నేను వీడియో ఛానల్లో అయితే పెట్టేసిన. నెక్స్ట్ అయితే మామిడికాయ అల్లం చట్నీ అనమాట. చూడండి, ఈ రకంగా అయితే నేనైతే 5 రకాల చట్నీలు అయితే ప్రిపేర్ చేసిన అనమాట. చాలామంది చాలా రకాలుగా అయితే మామిడికాయలు వచ్చిందంటే చాలు వెల్లుల్లి పచ్చడని, కొబ్బరి పచ్చడని, ఉల్లిపాయ పచ్చడని, రకరకాల పచ్చళ్ళు అయితే పెట్టుకుంటూ ఉంటారు కదా. నేనైతే ఈ 5 రకాలు అయితే ప్రిపేర్ చేసినండి. చాలా టేస్టీగా ఉంటాయి. మనకైతే ఈ సమ్మర్ వచ్చిందంటే చాలు పచ్చళ్ళు వేసుకొని మామిడి పండు కాంబినేషన్తో తింటూ ఉంటారు కదా. అట్లయితే అసలు మర్చిపోలేరు అనమాట, అంత ఇంట్రెస్ట్గా తింటూ ఉంటారు. మనం ఈ సోగిపొడి ఉంది కదా, ఈ సోగిపొడి అయితే ఇట్లా చట్నీలు కలిపినప్పుడు తీసిన సోగిపొడి అయితే భలే టేస్ట్గా ఉంటుందండి. పొయ్యిరింపు నూనె కూడా మనకి ఎట్లా అంటే ఉట్టేప్పుడు చేసుకున్న పొయ్యిరింపు నూనె కంటే మనం ఈ చట్నీలు పెట్టినప్పుడు ప్రిపేర్ చేసుకున్న పోపు నూనె అయితే సూపర్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే అంత టేస్ట్ మళ్ళీ ఉట్టేప్పుడు మనం చేసుకున్నా రాదనమాట. ఆ నూనె వేసుకొని మనం ఈ సోగిపొడి కానీ ఈ చట్నీలు కానీ పెట్టేసుకొని వేడి అన్నంలో తింటే మాత్రం సూపర్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనం బాక్సుల్లో కూడా పెట్టేసుకొని పోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మామిడికాయ చట్నీలు అయితే మనము యాజ్ యూజువల్గా కొంచెం ఆవపొడి అయితే కలిపేస్తూ ఉంటాం కాబట్టి ఇదైతే పల్లి చట్నీ, పల్లీలు మామిడికాయ కాంబినేషను, అల్లం వెల్లుల్లి మామిడికాయ కాంబినేషను, పెసరపప్పు మామిడికాయ కాంబినేషన్. సింపుల్గా మామిడికాయ ఉడకబెట్టిన చట్నీ అయితే ఎలాంటి ఆవపొడి కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఉండదు. కొంచెం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను వేస్తాను అనమాట. మీరు ఎలా చేస్తారు, మీరేం చట్నీలు ప్రిపేర్ చేసుకున్నారు, మీరు ఏ రకంగా చేస్తారో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.